అయితే ఈరోజు వీడియో చూసి మనమొక ఆసక్తికరమైన విషయం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అమెరికా డాలర్ ప్రపంచాన్ని ఎలా డామినేట్ చేస్తుంది? ఎందుకు అన్ని దేశాలు డాలర్కే అంత విలువ ఇస్తాయి? ఇవన్నీ ఈ వీడియోలో చాలా సింపుల్గా అర్థమయ్యేలా తెలుసుకోబోతున్నారు. కాబట్టి వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక పెద్ద లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలా చేస్తే మన కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు వెంటనే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ప్రపంచంలో చాలా దేశాలున్నాయి. ప్రతి దేశానికి తన సొంత కరెన్సీ ఉంటుంది. భారతదేశానికి రూపాయి, జపాన్కు యెన్, యూరప్కు యూరో, బ్రిటన్కు పౌండ్ ఉన్నాయి. కానీ ఈ అన్ని కరెన్సీల మధ్య ఒక్క కరెన్సీ మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నియంత్రించే స్థాయికి ఎదిగింది. అదే అమెరికా డాలర్. నేటి ప్రపంచంలో చమురు కొనాలన్నా, అంతర్జాతీయ వ్యాపారం చేయాలన్నా, దేశాలు రుణాలు తీసుకోవాలన్నా, విదేశీ నిల్వలు ఉంచాలన్నా ఎక్కువగా ఉపయోగించే కరెన్సీ అమెరికా డాలర్. ఒక దేశం ఆర్థికంగా బలంగా ఉండాలి అంటే దాని దగ్గర డాలర్ నిల్వలు ఎక్కువగా ఉండాలి అని ప్రపంచం భావిస్తుంది. ఎందుకిలా జరిగింది? ఎందుకు అమెరికా డాలర్ అంత శక్తివంతమైంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం చరిత్రలోకి వెళ్ళాలి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. యూరప్ దేశాలు నాశనమయ్యాయి. కాని అమెరికా మాత్రం యుద్ధం వల్ల మరింత బలపడింది. ఆ సమయంలో ప్రపంచంలో ఎక్కువ బంగారం నిల్వలు అమెరికా దగ్గరే ఉన్నాయి. 1944లో బ్రెటన్ వుడ్స్ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం ప్రపంచంలోని ప్రధాన కరెన్సీలన్నీ అమెరికా డాలర్కు అనుసంధానించబడ్డాయి. అలాగే అమెరికా డాలర్ను బంగారంతో అనుసంధానం చేశారు. అంటే $35లకు 1 ఔన్స్ బంగారం ఇచ్చే హామీ అమెరికా ఇచ్చింది. దీంతో ప్రపంచ దేశాలు అమెరికా డాలర్పై నమ్మకం పెంచుకున్నాయి. డాలర్ను నిల్వగా ఉంచడం సురక్షితమని భావించాయి. అప్పటి నుండి డాలర్ గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా మారింది. అమెరికా డాలర్ బలానికి మరో ముఖ్య కారణం అమెరికా ఆర్థిక వ్యవస్థ. అమెరికా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటి. అక్కడి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేస్తాయి. యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, టెస్లా వంటి కంపెనీలు ప్రపంచ మార్కెట్ను ప్రభావితం చేస్తాయి. ఈ కంపెనీల వ్యాపారం డాలర్లోనే జరుగుతుంది. అందువల్ల ప్రపంచంలోని బ్యాంకులు, పెట్టుబడిదారులు, దేశాలు డాలర్ను ఉపయోగించాల్సి వస్తుంది. అంతేకాదు, అమెరికా స్టాక్ మార్కెట్ ప్రపంచంలోని అతిపెద్దది. విదేశీ పెట్టుబడిదారులు అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి డాలర్ అవసరమవుతుంది. ప్రపంచంలో చమురు వ్యాపారం కూడా డాలర్ ఆధిపత్యానికి పెద్ద కారణం. ఎక్కువగా చమురు కొనుగోలు, అమ్మకాలు అమెరికా డాలర్లోనే జరుగుతాయి. దీనిని పెట్రో డాలర్ సిస్టమ్ అంటారు. ఉదాహరణకు, భారత్ సౌదీ అరేబియా నుంచి చమురు కొనాలంటే ఎక్కువగా డాలర్లతోనే చెల్లించాలి. అందువల్ల ప్రతి దేశం తన దగ్గర డాలర్ నిల్వలు ఉంచుకోవాల్సి వస్తోంది. ఒక దేశం దగ్గర డాలర్లు లేకపోతే చమురు దిగుమతులు కష్టమవుతాయి. దీంతో డాలర్కు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడింది. డాలర్ బలానికి అమెరికా సైనిక శక్తి కూడా ఒక కారణం. అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉంది. అనేక దేశాలలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా ప్రభావం చాలా ఎక్కువ. ఒక దేశం అమెరికాతో మంచి సంబంధాలు కలిగి ఉంటే ఆర్థికంగా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. అందువల్ల చాలా దేశాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం ఉంచుతాయి. ఈ విశ్వాసం డాలర్ను మరింత బలంగా నిలబెడుతుంది. ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల్లో ఎక్కువ భాగాన్ని డాలర్ల రూపంలో ఉంచుకుంటాయి. ఎందుకంటే డాలర్ను ఎప్పుడైనా సులభంగా ఉపయోగించవచ్చు. అంతర్జాతీయ వ్యాపారంలో డాలర్ స్వీకరణ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక చిన్న దేశం కూడా విదేశీ వస్తువులు కొనాలంటే డాలర్లలోనే చెల్లించే అవకాశాలు ఎక్కువ. కాబట్టి డాలర్ నిల్వలు దేశాలకు భద్రత లాంటివి. ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు కూడా చాలామంది పెట్టుబడిదారులు డాలర్ వైపు పరుగులు తీస్తారు. ఎందుకంటే అది సేఫ్ హేవెన్ కరెన్సీగా భావించబడుతుంది. అమెరికా ప్రభుత్వ బాండ్లు కూడా డాలర్ ఆధిపత్యానికి కారణం. అమెరికా ట్రెజరీ బాండ్లను ప్రపంచంలో అత్యంత సురక్షిత పెట్టుబడులుగా భావిస్తారు. చాలా దేశాలు తమ డబ్బును అమెరికా బాండ్లలో పెట్టుబడి పెడతాయి. ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని వారు నమ్ముతారు. ఈ పెట్టుబడులు కూడా డాలర్కు భారీ డిమాండ్ను తెస్తాయి. డాలర్ బలంగా ఉండటం వల్ల అమెరికాకు అనేక ప్రయోజనాలున్నాయి.
అమెరికా ఎక్కువగా డబ్బు ముద్రించినా ప్రపంచం ఆ డాలర్లను స్వీకరిస్తుంది. ఎందుకంటే ప్రపంచ వ్యాపారం డాలర్ పైన ఆధారపడింది. ఇతర దేశాలైతే ఎక్కువగా డబ్బు ముద్రిస్తే వారి కరెన్సీ విలువ పడిపోతుంది. కానీ అమెరికాకు ఈ విషయంలో ప్రత్యేక స్థానం ఉంది. దీనిని కొంతమంది అమెరికా యొక్క ఎక్సార్బిటెంట్ ప్రివిలేజ్ అని పిలుస్తారు. అంటే ప్రపంచం మొత్తం అమెరికా కరెన్సీని ఉపయోగించడం వల్ల అమెరికాకు ప్రత్యేక లాభం కలుగుతుంది. అయితే ఇటీవల కొన్ని దేశాలు డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనా తన యువాన్ కరెన్సీని అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహిస్తోంది. రష్యా, చైనా వంటి దేశాలు కొన్ని వ్యాపారాలను తమ స్వంత కరెన్సీల్లో చెయ్యాలని ప్రయత్నిస్తున్నాయి. బ్రిక్స్ దేశాలు కూడా డాలర్కు ప్రత్యామ్నాయం గురించి చర్చిస్తున్నాయి. కానీ డాలర్ను పూర్తిగా భర్తీ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ ఇప్పటికే బలంగా స్థిరపడిపోయింది. ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ, అంతర్జాతీయ వ్యాపారం, పెట్టుబడులు అన్నీ చాలా వరకు డాలర్ చుట్టూనే తిరుగుతున్నాయి. భారతదేశం వంటి దేశాలపై కూడా డాలర్ ప్రభావం చాలా ఉంటుంది. ఉదాహరణకు డాలర్ బలపడితే భారత రూపాయి విలువ పడిపోతుంది. అప్పుడు దిగుమతులు ఖరీదవుతాయి. ముఖ్యంగా చమురు ధరలు పెరుగుతాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగవచ్చు. అలాగే విదేశీ విద్య, విదేశీ ప్రయాణాలు ఖరీదవుతాయి. కానీ భారత ఐటీ కంపెనీలు, ఎగుమతిదారులకు మాత్రం కొంత ప్రయోజనం కలగవచ్చు. ఎందుకంటే వారు డాలర్లలో ఆదాయం పొందుతారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితే ప్రపంచ మార్కెట్లపై ప్రభావం పడుతుంది. పెట్టుబడిదారులు అమెరికా వైపు వెళ్లడం ప్రారంభిస్తారు. దీంతో ఇతర దేశాల మార్కెట్ల నుంచి డబ్బు బయటకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఈ విధంగా అమెరికా ఆర్థిక నిర్ణయాలు ప్రపంచ దేశాలపై కూడా ప్రభావం చూపుతాయి. ఇది డాలర్ శక్తికి మరో ఉదాహరణ. ప్రపంచంలో డిజిటల్ కరెన్సీలు, క్రిప్టోకరెన్సీలు పెరుగుతున్నప్పటికీ ఇప్పటికీ డాలర్ ఆధిపత్యం కొనసాగుతోంది. బిట్కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలు వచ్చాయి, కానీ అవి ఇంకా డాలర్ను భర్తీ చేసే స్థాయికి చేరుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వాలు, బ్యాంకులు ఇంకా డాలర్ను ఎక్కువగా నమ్ముతున్నాయి. అంతేకాదు, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంకా ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యవస్థలలో ఒకటి. మొత్తానికి అమెరికా డాలర్ ఆధిపత్యం ఒక్కరోజులో ఏర్పడలేదు. చరిత్ర, యుద్ధాల తర్వాత వచ్చిన పరిస్థితులు, అమెరికా ఆర్థిక బలం, చమురు వ్యాపారం, సైనిక శక్తి, ప్రపంచ నమ్మకం, అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ ఆల్ కలిసి డాలర్ను ప్రపంచ కరెన్సీగా నిలబెట్టాయి. నేటికీ ప్రపంచ దేశాలు డాలర్ను వదిలేయడం చాలా కష్టం. భవిష్యత్తులో పరిస్థితులు మారవచ్చు, కానీ ప్రస్తుతం మాత్రం అమెరికా డాలర్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రాజుగా కొనసాగుతోంది. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు ఇంకా చూడాలనుకుంటే మా వరుణ్ ప్రైమ్ ఏఐ క్రియేషన్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి. ఇంకా ఈ వీడియోతో నేను సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు జాగ్రత్త. బై బాయ్.